హాయ్! ఈరోజు మనం సింపుల్‌గా ఇంట్లోనే చికెన్ రోల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామా రండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ గోధుమ పిండి తీసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం వామ్ వాటర్‌తో పిండిని కలుపుకోండి. చూడండి ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా అయ్యేటట్టు ముద్దని కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని దాన్ని మనం చపాతీలా చేసుకుందాం. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా చూడండి ఇలా మనం మొత్తం అన్నీ ఒత్తుకోవాలి. ఒత్తుకొని మనం చపాతీలు కాల్చుకున్నట్టు కాల్చుకోవాలి. పెనం పెట్టుకొని మనం చపాతీలా కాల్చుకోవాలి, కానీ రోస్ట్గా కాల్చకూడదు, చాలా లైట్గా కాల్చుకోవాలి. బాగా రోస్ట్ అయిపోయేటట్టు మాత్రం కాల్చుకోవద్దు. హాట్ బాక్స్లో వేసి ఉంచుకోవాలి. ఫిల్లింగ్కి ఆనియన్స్ కట్ చేసుకుందాం. లేయర్స్గా తీసేసుకుందాం. చూడండి ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోండి. ఒక ఎగ్ 2 చికెన్ రోల్స్కి సరిపోతుంది. దాన్ని బట్టి మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటారో అన్ని ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం పెప్పర్ వేసుకోండి. చూడండి ఇలా కలిపేసుకొని బోన్స్ లేకుండా ఉన్న చికెన్ గ్రేవీని మనం ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకుందాము. ఒకవేళ అందులో ఏమైనా చిన్న బోన్ ఉంటే మాత్రం ఆ బోన్ని తీసేయండి. ఇప్పుడు ఇందులో టమాటా కెచప్ వేసుకుందాము. కలుపుదాం. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న ఎగ్ని ఆమ్లెట్ లాగా వేసుకుందాము. వేయించి పెట్టుకున్న చపాతీని పెట్టుకుందాం. ఎక్కువసేపు వేగవలసిన అవసరం లేదు, ఆల్రెడీ మనం చపాతీ వేయించుకున్నదే. చూడండి ఇలా వేగిన తర్వాత వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అల్యూమినియం ఫాయిల్ వేసుకొని దాని మీద తీసుకుందాం. మనం ఆల్రెడీ పెట్టుకున్న చికెన్ గ్రేవీని వేసుకుందాం. ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. క్యారెట్, కీరా కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసేద్దాం. ఇలా అన్నీ చేసుకుందాం. రోల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంతో టేస్టీ చికెన్ రోల్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.